కాన్ఫరెన్స్ లో బాన్స్వాడ మండలంతో పాటు మున్సిపాలిటీకి చెందినటువంటి 59 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అమ్మాయి అంటే పెళ్లి పిల్ల తల్లులకు ఇచ్చాం. ఒక్కొక్కరు 1,16,000 చొప్పున 59 మందికి చెక్కు పంపించడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకమే లేదు. కేవలం తెలంగాణలోనే ఈ పథకం అమలవుతా ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. ఆడబిడ్డకు తలకు అక్షంతరం పెట్టడానికి ఆ తల్లికి తండ్రికి ఆ బిడ్డ భారం కాకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఎప్పటికప్పుడు పరిశీలించి ఏదానికైనా డబ్బు తక్కువబడ్డా పర్వాలేదు కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మధ్యలో ఆపద్దు, వెంటనే చెక్కులు ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే చెక్కులు వస్తూ ఉన్నాయి. నెలకు 100, 150, 200 మేము వస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో బాన్స్వాడ మండలంతో పాటు మున్సిపాలిటీకి చెందినటువంటి 59 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అమ్మాయి అంటే పెళ్లి పిల్ల తల్లులకు ఇచ్చాం. ఒక్కొక్కరు 1,16,000 చొప్పున 59 మందికి చెక్కు పంపించడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకమే లేదు. కేవలం తెలంగాణలోనే ఈ పథకం అమలవుతా ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. ఆడబిడ్డకు తలకు అక్షంతరం పెట్టడానికి ఆ తల్లికి తండ్రికి ఆ బిడ్డ భారం కాకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఎప్పటికప్పుడు పరిశీలించి ఏదానికైనా డబ్బు తక్కువబడ్డా పర్వాలేదు కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మధ్యలో ఆపద్దు, వెంటనే చెక్కులు ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే చెక్కులు వస్తూ ఉన్నాయి. నెలకు 100, 150, 200 మేము వస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం.